విల్బర్ యొక్క విచిత్రమైన పెట్ ఎంపోరియంలోకి స్వాగతం. ఇక్కడ పెట్లు కేవలం తోడుకే కాకుండా మన కథలలో ప్రముఖ పాత్రధారులు. విల్బర్ విచిత్రమైన పెట్ షాప్ యజమాని మరియు అతని విశ్వసనీయ సహచరుడు, ఒక దుష్టమైన తోటిక చిలుక పరిచయం చేస్తుంది. పికిల్స్, అది విన్నావా? నా అనుమానం ఏమిటంటే మన చేపలు మళ్లీ చెస్ ఆడే ప్రయత్నం చేస్తున్నాయి. లేదు విల్బర్, అది పురాతన గెర్బిల్ రాజు దెయ్యం. సరే పికిల్స్, వెళ్దాం పద ఈ విచిత్రమైన బేస్మెంట్ కిందికి. ముందుకు నడిపించు విల్బర్, కానీ దెయ్యాల వంటి హ్యామ్స్టర్లను జాగ్రత్తగా చూడండి. అబ్బా విల్బర్, పికిల్స్, నా పిల్లి చూసారా? మీ కుగ్రామాల తోరాళ్లతో ఇక్కడ దాక్కుని ఉండి ఉండొచ్చునని అనుకుంటున్నాను. సారీ మిస్టర్ టేష్, ఇక్కడ ఎటువంటి దెయ్యాలు లేవు, కేవలం కొన్ని సాహస జంతువులు మరియు వారి వింత ఊహలు. షాప్లో తిరిగి విల్బర్ షంట్నీష్ మరియు జంతువులతో కలిసి నవ్వుతూ భయానకమైన విషయాలు కేవలం అపార్థాలు మాత్రమేనని గ్రహిస్తాడు. మరియు అందుకే విల్బర్ యొక్క విచిత్రమైన పెట్ ఎంపోరియంలో మరో రోజు సంతోషంతో ముగుస్తుంది. జాగ్రత్త, మీ అందరికీ చెప్పాలి, ఇక్కడ భయంతో కూడిన పరిస్థితుల్లో కూడా నవ్వు ఉత్తమమైన మందు. Bye, Morty. Don't forget to like, share, and subscribe for more magical adventures.